హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎగ్ దోశ వేసుకోవడానికి క్యారెట్ని తురుముకోవాలి, ఉల్లిపాయలు కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 గుడ్లను తీసుకున్నాను నేను. 2 దోశలకి 2 గుడ్లు. ఇప్పుడు ఒక దోశకి ఒక గుడ్డుని గిన్నెలో కొట్టుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనంని పెట్టి పెనంని బాగా హీట్ చేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత వాటర్ చల్లుకొని దానిపై దోశ పిండి వేసి దోశనంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ని దోశ పైన వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ని దోశ పైన వేసుకోవాలి. దోశ అంతా వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసే కంటే ముందుగానే ఒక గిన్నెలోకి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని దోశ పైన చల్లుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా, కొంచెం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్కి ఎంతైతే ఆయిల్ వేసుకుంటామో అంత ఆయిల్ని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లిగా దోశ చెక్కతో దోశని తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 to 3 minutes బాగా కాలనివ్వాలి. ఇప్పుడు దోశ బాగా కాలిన తర్వాత దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ దోశ రెడీ అయింది. చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఇలానే ఈజీగా ఇంట్లో ఎగ్ దోశలు వేసుకోవచ్చు. ఈ ఎగ్ దోశని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ భలే బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching the video. Please like the video and subscribe to my channel.